నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భారతదేశం అంతరిక్ష రంగంలో సాంకేతికంగా, ఆర్థికంగా అద్భుతమైన ప్రగతి సాధించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడేందుకు దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశం అంతరిక్ష రంగంలో మైలురాయి ప్రతిపాదనను ఈ సంవత్సరం వెల్లడించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చెప్పినట్లుగా 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపే లక్ష్యంతో ఈ ప్రణాళిక సాగుతోంది. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇస్రోకి రికార్డు స్థాయిలో 31,000 కోట్ల నిధులు మంజూరు చేసి 15 సంవత్సరాలలో దేశ అంతరిక్ష కార్యక్రమాలకు దూరదృష్టి ప్రణాళికను రూపొందించింది. ఇస్రో చీఫ్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నట్లుగా ఈ సంవత్సరం వారి మిషన్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. ఇది చరిత్రలో మొట్టమొదటిసారిగా మాకు 25 సంవత్సరాలుగా ఒక స్పష్టమైన దృష్టితో భవిష్యత్తుకు మార్గదర్శకత్వం ఇవ్వబడింది అని ఆయన చెప్పారు. ఈ ప్రకటన భారతదేశం కోసం ఘనమైన విజయాలు, అపూర్వమైన పరిణామాలు సాధించిన ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. మన స్వతంత్ర దినోత్సవం వేడుకలకు 100 సంవత్సరాలు అయినప్పుడు మన దేశానికి చెందిన వ్యోమగామి చంద్రునిపై భారతీయ జెండాను ఎగరవేయడం, తిరిగి భూమికి రాగలుగుట ఈ ప్రణాళికలో భాగం అని వివరించారు. ఈ దృష్టి ప్రకారం భారతదేశం 2035 నాటికి తన స్వంత అంతరిక్ష కేంద్రం, భారతీయ అంతరిక్ష స్టేషన్ను స్థాపించాలని యోచిస్తుంది. 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్ను ప్రారంభించి 2035 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డాక్టర్ సోమనాథ్ చెప్పారు. ఈ లక్ష్యాలను సాధించడానికి చంద్రయాన్ 4 వంటి ముందస్తు మిషన్లు, మానవ అంతరిక్షయానం, చంద్రుడి మిషన్లకు మద్దతుగా పునర్వినియోగపరచదగిన మాడ్యులర్ రాకెట్ల అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 250కి పైగా స్పేస్ స్టార్టప్లను ప్రోత్సహించి దేశానికి కొత్త ఆవిష్కరణలు తెచ్చాయి. కానీ భారతదేశపు అంతరిక్ష రంగం కేవలం శాస్త్రీయ విజయాలకు మాత్రమే సాధించలేదు. అగ్నికుల్ కాస్మోస్ లాంటి స్టార్టప్లు సబ్ ఆర్బిటల్ రాకెట్లను ప్రయోగించి దేశం కొత్త ప్రగతిని సాక్షాత్కరించింది. అంతరిక్ష రంగంలో ప్రతి రూపాయికి 2.52 రిటర్న్ను భారతదేశం పొందిందని నివేదికలు తెలిపాయి. అంతరిక్ష రంగంలో ప్రతి రూపాయికి 2.5 రూపాయల రిటర్న్ను భారతదేశం పొందిందని నివేదికలు తెలిపాయి. అంతరిక్షంలో తొలిసారిగా అడుగులు వేయాలని చేసే ప్రయత్నం సఫలీకృతం కావాలని అందరం ఆశిద్దాం.